హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక కాలేజ్ స్టూడెంట్ బ్రేకప్ స్టోరీ చూద్దాం. తర్వాత చివర్లో తను ఎలా రికవరీ అయ్యాడో కూడా చూడండి. తర్వాత లాస్ట్లో నేను రికవరీ ఎలా అవ్వాలో కూడా మీకు నేను కొన్ని చెప్తాను, గైడ్ చేస్తాను. చివరి వరకు చూడండి వీడియో. గుల్మోహర్ చెట్టు కింద ఆరవ్ తొలిసారి రిషితను చూశాడు. కాలేజీలో మొదటి సంవత్సరం. లెక్చర్కు ఆలస్యంగా వచ్చి, ఉంగారాల జుట్టు, వెలిగే కళ్లతో ఆమె తరగతిలో అడుగుపెట్టింది. ఆరవ్ మిగతా ప్రపంచాన్ని పక్కనపెట్టి పుస్తకాలతో మమేకమై ఉండేవాడు. ప్రేమ ఒక చూపుతో ఏర్పడుతుందన్న విశ్వాసం అతనికి ఉండేది కాదు. కాని రిషితను చూసిన ఆ క్షణంలో ఆలోచన మారిపోయింది. వారు మొదట క్లాస్మేట్స్గా మొదలై స్నేహితులయ్యారు. తరువాత అది ప్రేమగా మారింది. మరీన్ డ్రైవ్ మీద నడకలు, చాయ్ దుకాణాల దగ్గర గడిపిన సాయంత్రాలు, పొడవాటి సందేశాలు, పంచుకున్న కవితలు. రిషిత చాలాసార్లు ఆరవ్ చేయి మీద తన వేలితో పద్యాలు వ్రాసే వేదికగా ఉంచేది. ఇక్కడే నా మాటలు సర్దుబాటు అవుతాయి అనేది ఆమె మాట. 22వ సంవత్సరం చివరికి వచ్చేసరికి ఆమె మారిపోతూ వచ్చింది. మాటల్లో ఆత్మీయత తగ్గింది. సమాధానాలు ఆలస్యంగా వచ్చేవి. కలవాలని అడిగితే ఏవో సకూకు చెప్పేది. ఆరవ్ అర్థం చేసుకోకపోయినా విడిపోకుండా ప్రయత్నించాడు. గట్టిగా పట్టుకునే ప్రయత్నంలో ఆమెనే కోల్పోయాడు. ఒకరోజు అదే గుల్మోహర్ చెట్టు కింద రిషిత మెల్లగా చెప్పింది, ఇది బాగా నడవటం లేదు ఆరవ్. నాకు నిజంగా కావలసింది ఇది కదని ఇప్పుడే అర్థమవుతుంది. ఆరవ్ అప్పట్లో ఏడ్వలేదు. చిరునవ్వు కలిపి తల ఊపి వెళ్ళిపోయాడు. కాని ఆ రాత్రి అదే చెట్టు కింద ఒంటరిగా కూర్చొని తనను తానే విడచిపెట్టాడు. ఆ చెట్టు పూలు సాయంకాల ఆకాశానికి రలిపడుతున్న అగ్ని మంటలులా కనిపించాయి. ఆయన గుండె ముక్కలు మంటలతో జల్లెడపడ్డట్టుగా. ఆరవ్ ఎలా కోలుకున్నాడు? ఆ తరువాత రోజులు రంగుల్లేని చీకటిగా నడిచాయి. కవిత్వం ఆపేశాడు. నవ్వడం మానేశాడు. కాని కాలం చప్పుడు లేకుండా మానసిక గాయాల్ని మాన్పిస్తుంది. అతని ప్రొఫెసర్ ఒకరోజు ఖాళీ నోట్బుక్ ఇచ్చి ఇలా అన్నాడు, వ్రాయు. మార్కుల కోసం కాదు, నీ కోసం. ఆరవ్ వ్రాయడం మొదలుపెట్టాడు. కవితలు, డైరీ పేజీలు, రిషితకు ఎప్పుడూ పంపని లేఖలు. తన బాధ, కోపం, ఆపకుండా కలసిన గుర్తుల్ని వ్రాయడం ద్వారా తన మనసును బయటపెట్టాడు. అతను గుల్మోహర్ చెట్ల గురించి వ్రాశాడు, ప్రేమ గురించి, విడిపోయిన తరువాత మొదలైన ఆత్మయాత్ర గురించి. తరువాత కాలేజీ లిటరేచర్ ఫెస్ట్ వచ్చింది. ఆరవ్ ఒక కవితను వేదికపై చదివాడు. మొదట కంఠం కొంచెం వణికింది. కాని ముగిసినప్పుడు వచ్చిన చప్పట్ల శబ్దం వాన తర్వాత పచ్చబడే నేలలాగా అనిపించింది. ఆ రాత్రే అతనికి ఒక మెసేజ్ వచ్చింది, నీ కవితలు నా గుండెను తాకాయి. ధన్యవాదాలు. దీంతో తక్షణంగా బాధ తీరిపోలేదు. కాని తనలోని బలహీనతల మధ్య నుండి వెలుగు కనిపించింది. రిషితను ఇంక మళ్లీ చూసే అవకాశం రాలేదు. కాని ఇప్పుడైనా గుల్మోహర్ చెట్టు పక్కగా నడుస్తూ ఆరవ్ ఆగిపోతాడు. బాధతో కాదు, కృతజ్ఞతతో. అతను ప్రేమించాడు, కోల్పోయాడు. కాని మళ్లీ తనని తానే గుర్తుచేసుకున్నాడు. నీతి కథ. కొన్ని ప్రేమ కథలు శాశ్వతంగా ఉండవు. కాని ప్రతి ప్రేమ మనకు ఏదో నేర్పుతుంది. కొన్నిసార్లు అసలైన ప్రయాణం కథ ముగిసిన తరువాతే మొదలవుతుంది. బ్రేకప్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ బాధని ఇతరులతో చెప్పుకోండి. అది ఎవరైనా సరే, ఒక ఫ్రెండ్కి కానీ, రిలేటివ్ కానీ, ఫ్యామిలీ మెంబర్కి కానీ, మీరు ఎవరికి క్లోజ్ అయితే వాళ్ళకి మీ బాధని చెప్పుకోండి. కంప్లీట్గా ఆ పర్సన్ నుంచి డిటాచ్ అయిపోండి. మీకు బ్రేకప్ అయిన పర్సన్ నుంచి సోషల్ మీడియాలో కానీ, ఫోన్లో కానీ, చాట్లో కానీ మొత్తం డిస్కనెక్ట్ అయిపోండి. వాళ్ళ గురించి ఆలోచనలే అసలు రాకుండా చూసుకోండి.
తర్వాత ఒక థెరపిస్ట్ని, మంచి థెరపిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఏదన్నా కొత్తగా హాబీ ట్రై చేయండి. లైక్ జిమ్కి వెళ్ళడం, బ్యాడ్మింటన్ ఆడడం అలా చేస్తుంటే ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు, చక్కగా నిద్రపోతారు, మీకు బాధ అంతా తగ్గుతూ ఉంటుంది. మీరు ఒక గోల్ని సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయడానికి ఆ దిశగా నడుస్తూ ఉండండి. ఇంకా ట్రావెల్ చేయడం, ఇంకా కొత్త కొత్త హాబీస్ లైక్ కుకింగ్, అబ్బాయిలైతే అలా ట్రై చేయడం, అలా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇంకా అంటే వాళ్ళని క్షమించేశాను అని మీకు మీరు చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకా లాస్ట్‌గా మీరు ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా స్ట్రాంగ్‌గా ఇంకా తెలివిగా పైకి లేయండి. థ్యాంక్ యూ.